హైదరాబాద్ మెట్రోకు సంబంధించి రాజకీయ వివాదం చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రోని ఎల్ఎన్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంటోంది అంటూ గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 1 నుంచి ఎల్ఎన్టీ నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే మెట్రోకు సంబంధించిన ఆపరేషన్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం అనేది ప్రస్తుతానికి ఆగిపోయింది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన 13,600 కోట్ల రూపాయల నిధులని చెల్లించలేదు. ఆ 13,600 కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలనుకుంది. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 13,600 కోట్ల రూపాయలు తీసుకోవడానికి సంబంధించి మొత్తం రంగం సిద్ధమైంది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా పూర్తయిన తర్వాత ఈ నెల జూన్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లోకి ఆ డబ్బులు రావాల్సి ఉంది. కానీ ఆ డబ్బులు రాలేదు. ఆ డబ్బులు రాకపోవడానికి కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పుకు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల. ఈ రోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు